ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వర్తమానాన్ని మీకు అందించడానికి ప్రభు ప్రేరేపించున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈరోజు చాలామంది ఈవెన్ క్రైస్తవ బిడ్డలు కూడా భయంతో పీడింపబడుతూ ఉన్నారు. భయం భయం భయం. అపవాది వాడే పెద్ద ఆయుధం ఏంటంటే భయం. నాకేదైనా రోగం వస్తుందేమో, లేకపోతే అప్పుల నుంచి ఎలాగ బయటకు రాలేనేమో, ఇలాగ అనేక రకాల భయాలని, ఒంటరితనము. ఈరోజు చాలామంది అనేక ప్రాంతాలకు, దూరదేశాలకు వెళ్ళిపోయి ఆ కుటుంబానికి దూరంగా ఉండి అనేక రీతిలుగా అన్నమాట. సాతాను వాడు అద్భుతమైనటువంటి ఆయుధం ఏంటంటే భయము. కాబట్టి భయము నుంచి మనం విడుదల పొందాలంటే మనము దేవుని ప్రేమ చేత నింపబడాలి. కాబట్టి ఈరోజు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. ఎవ్రీ ఫియర్, ప్రతి విధమైన భయము నుంచి విడిపించేదే దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఈరోజు అయ్యా, నేను ఈ భయంలోంచి ఎలా బయటకు రావాలని ఆలోచిస్తున్నావేమో, ఆ ఒంటరితనమనే భయంలో నుంచి, అప్పులనే భయంలో నుంచి, లేకపోతే నాకు ఏదైనా అయిపోతుందేమనే భయంలో నుంచి నువ్వు బయటకు రావాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని ప్రేమ చేత నింపబడాలి. దావీదు జీవితంలో కూడా అదే కనిపిస్తుంది. దావీదు గొర్రెల కాపరి ఉన్నటువంటి దావీదు జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు దావీదు దేవుని ప్రేమ చేత నింపబడి బహుధైర్యంగా ప్రతి శోధనను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. నీ మీదకి వస్తున్న ప్రతి తుఫానుకు భయపడక, నీ జీవితంలోకి వస్తున్న ప్రతి భయానికి భయపడక నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమ చేత నింపబడాలి. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని విడిపిస్తుంది, భయము నుంచి విడిపిస్తుంది. ఒక శోధనకు ముందు, లేకపోతే ఒక శ్రమకు ముందు మనం దేన్ని ఫేస్ చేయాలంటే భయాన్ని అనేది ఎదుర్కోవాలి. దావీదు జీవితంలో చూడండి, గొల్యాత్ అనే పెద్ద సమస్య ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నప్పుడు అందరూ భయపడుతున్నారు. గొల్యాతును చూసి, గొల్యాతును గురించి మాట్లాడుతున్నారు, ఆయన హైట్ని గురించి మాట్లాడుతున్నారు, ఆయన చేతిలో ఉన్న ఆయుధాల కోసం మాట్లాడుతున్నారు. కానీ దావీదైతే దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు కాబట్టి గొల్యాతును ఎదిరించగలిగాడు. ఈ యొక్క రే సహోదరుడా, నీ సమస్యను చూసి నువ్వు భయపడొద్దు. నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాలు చూసి భయపడకు. నీకున్న అప్పు బంధకాలను చూసి భయపడకు. నీ కుటుంబ పరిస్థితులు చూసి భయపడకు. నువ్వు ఎక్కడో దూరదేశాల్లో ఉండి ఒంటరిగా ఉన్నావేమో, యోసేపులాగా. యోసేపుకి ఎవ్వరు లేరండి. తల్లి చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్న వయసులోనే తండ్రికి దూరం అయిపోయాడు. చిన్న వయసులోనే అందరికి దూరం అయిపోయి యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఒక బానిసగా అమ్మవేయబడ్డాడు. కానీ యోసేపు ఏ విషయంలో కూడా భయపడలేదు. అయ్యో, నేను ఒంటరిగా ఉన్నానే, అయ్యో నేను అనాథగా ఉన్నానే, నాకు సహాయం చేసేవారు లేరే అని ఎంత మాత్రం భయపడలేదు. కారణం ఏంటంటే యోసేపులో దేవుని ప్రేమ ఉంది, యోసేపులో దేవుని మీద ప్రేమ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమ చేత నింపబడాలి. దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడితే ఎక్కడైనా ఫలిస్తావు. దేవుని ప్రేమ చేత నింపబడితే ఎలాంటి పరిస్థితులను నువ్వు ఫలిస్తావు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు భయపడలేదు, చెరసాల్లో ఉన్నప్పుడు భయపడలేదు, కరువు రాబోతుందన్నప్పుడు కూడా భయపడలేదు. కానీ ఆయన పరిపూర్ణమైన ప్రేమ చేత నింపబడ్డాడు కాబట్టి అనేకులకు ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు భయపడుతున్నావు సహోదరి, భయపడుతున్నావా సహోదరుడా? అయితే డోంట్ ఫియర్. దేవుడు అంటున్నాడు కదా, భయపడుకుడి. 365 రోజులు భయం. నువ్వు నీ హృదయంలో భయంతో నింపుకోవద్దు. నీ హృదయంలో భయంతో నింపుకుంటే నువ్వు చెరసాల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు భయంతో నింపుకుంటే అది దండనకు తీసుకెళ్తుంది. కాబట్టి తప్పిపోయిన కుమారుడు చూడండి, ఆయన అంత భయపడుతూ ఉండిపోయాడు. ఆ భయములో నుంచి సడన్గా దేవుని ప్రేమ గుర్తొచ్చింది, తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. ఆయన కరువులో నుండి భయపడుతున్నాడు, పేదరికుల నుండి భయపడుతున్నాడు, ఒంటరితనం నుండి భయపడుతున్నాడు. అదే సమయంలో తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. చూసారా? ఆ ప్రేమ ఏం చేసిందంటే, మనం అనుకోవచ్చు, అరే ఇన్ని తప్పులు చేశాను కదా, నేను ఎంత వెచ్చలుడిగా జీవించాను కదా, దేవునికి విరోధమైన పాపం చేశాను కదా అని భయం వస్తుంది. సాతాను అంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు అతిక్రమాలు చేసావు, నీ దోషములు దేవుడు క్షమించడు, ఇలాంటి ఆలోచనలన్నీ సాతాను పుట్టిస్తాడు. కానీ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ తండ్రి క్షమించేవాడుగా ఉంటాడు, ఆ తండ్రి ప్రేమించేవాడుగా ఉంటాడు అనే ధైర్యంతో వచ్చాడు. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నా
భయపడొద్దు, కానీ మరలా తిరిగి తండ్రి ఇంటికి వచ్చేసేయాలి. తండ్రి ఇంటికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు తండ్రి ప్రేమను మనం చూడగలుగుతాం. ఈరోజు అనేక మంది పాపము చేసుకుంటూ, పాపం వెనకాల పాపం, అతిక్రమం వెనకాల అతిక్రమాలు చేసుకుంటూ ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అయిపోయి భయం అనే దండన క్రిందకి వెళ్ళిపోతున్నారు. అలాగా శిక్షించబడుతున్నారు, సాతాను యొక్క బంధకాలకు వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమను గుర్తు చేసుకొని దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను ప్రతి విధమైన భయము నుంచి, కరువు నుంచి విడిపించాడు, మరి శాపం నుంచి విడిపించాడు, దండన నుంచి విడిపించాడు. అన్నిటి నుంచి విడిపించేది ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ. కాబట్టి ఇంకెన్నాళ్ళు నువ్వు భయమైన కాడి కింద ఉంటాం, ఇంకెన్నాళ్ళు భయమనే దాస్యపు ఆత్మ కింద ఉంటాం. దయచేసి నువ్వు లేచి ప్రభువు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే దేవుడు తన ప్రేమతో, అలాంటి ప్రేమ చెప్పండి, పరిపూర్ణమైన ప్రేమ. మనుషుల ప్రేమ పరిపూర్ణమైనది కాదండి, ఒక దేవుని ప్రేమ మాత్రమే పరిపూర్ణమైన ప్రేమ. ఆ పరిపూర్ణమైన ప్రేమ మనలను బంధకాల నుంచి లేవనెత్తి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి ఫలభరితంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మనల్ని ఉంచగలుగుతుందని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ.